వెల్కమ్ టు లంచ్ డిబేట్. కాంగ్రెస్ సర్కార్పై సమర శంఖాన్ని పూరించింది గులాబీ పార్టీ. నిన్న మొన్నటి వరకు పత్రికా సమావేశాలు లేదంటే కౌంటర్ అటాకులు, అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన గ్యారంటీలపై యుద్ధం చేస్తూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నేరుగా క్షేత్రస్థాయిలోకి దిగింది. తొలిసారిగా ఈరోజు రైతులకు ఇచ్చిన డిక్లరేషన్లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ సర్కార్పై పోరాటం మొదలుపెట్టింది. ఈరోజు వరంగల్లో జరిగిన రైతు సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో ఇదొకటి. ఇక్కడి నుంచి ఎన్నికల వరకు కూడా ఏదో ఒక రకమైన యాక్టివిటీతో ప్రజల్లో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు దాదాపు సగం పాలన పూర్తయింది కాబట్టి దాన్ని ఎత్తి చూపేందుకు రకరకాల యాక్టివిటీస్ చేపడుతుంది. ఇందులో భాగంగా రైతు సదస్సు ఇప్పుడు వరంగల్లో జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఆ సదస్సులో కేటీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వంపై. రైతులకు మొత్తం 34 హామీలు ఇచ్చారు రైతుల డిక్లరేషన్లో భాగంగా. ఆ 34ట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక్కటి కూడా నెరవేర్చలేదనడం. 69 సార్లు ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి 69 పైసలు కూడా రాష్ట్రానికి తెలియదు. ఆయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. ఢిల్లీకి వెళ్ళి రెన్యువల్ చేయించుకుంటూ వస్తున్నారని ఇట్లా అటాక్, ఎప్పట్లాగే అటాక్ చేశారు రేవంత్ రెడ్డి పాలనపై. నిజంగా రుణమాఫీ మొత్తం మందికి 100% రైతులకు రుణమాఫీ పూర్తయితే తాను రాజకీయ సన్యాసమే తీసుకుంటానంటూ ఒక సవాల్ విసిరారు. దానికి ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఇంకా చూడాలి. అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ సర్కార్ కూడా గత 10 ఏళ్ళుగా మీరేం చేశారు, ఇప్పుడు 2.5 ఏళ్ళుగా మేమేం చేశాం, చర్చకు సై అంటూ వాళ్ళు కూడా సవాల్ చేస్తున్నారు. దాంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చాయి. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక్కడ ఇంకా 2.5 ఏళ్ళ సమయం ఉన్నప్పటికీ అప్పుడే ఎన్నికల వాతావరణంలోకి 2 ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార పార్టీ కాంగ్రెస్ వెళ్ళినట్లే కనిపిస్తుంది. దీనికి సంబంధించి లంచ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రగాని దయాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రైతులకు సంబంధించిన క్లారిటీ ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. డిబేట్లకు వెళ్లే ముందు ఈరోజు కొద్దిసేపటి క్రితమే రైతు సంగ్రామ సదస్సు వరంగల్లో ముగిసింది. ఆ సదస్సులో కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పిండ్రు. బుద్ధిమంతులు అనుకొని చెప్పి మీరేమో సద్దులు కట్టిండ్రు. వాళ్ళేమో గద్ద మీద కూర్చున్నారు. 100 రోజులు పోయినాయి. ఇవాళ 900 రోజులు దగ్గరకు వచ్చింది. 2.5 ఏళ్ళు అయిపోయింది. ఏమైందిరా అయ్యా రైతు డిక్లరేషన్ అంటే? ఇవాళ లేదు, ఉప్పు రాయి లేదు, ఎక్కడ సడి లేదు, సప్పుడు లేదు. ఎన్నికలకు ముందేమో వరాల వాన కురిపించిండ్రు. ఇవాళ మాత్రం దున్నపోతు మీద వాన పడ్డట్టే మాట్లాడిన ఒక్క మాట లేదు. ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఇచ్చిన హామీ 34 హామీలు ఇస్తే డిక్లరేషన్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలే. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిండ్రనుకో రుణమాఫీ జరిగిందని శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. రేవంత్ రెడ్డి వస్తాడా, తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా, ఎవరు వస్తారో రండి. రుణమాఫీ జరగని మాట వాస్తవమా కాదా? ఎక్కడ పడుతున్నాయి ఎరికేనా పైసలు? రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి టకీ టకీ టకీమని. ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధువుని పెట్టిండు. మన పైసలన్నీ ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే బతుకు తెరువు లేదు, కుర్చీ గుంజి పడదెంగుతారు. అందుకే భయం. రైట్, చూసాం కదా రైతు సంగ్రామ సదస్సులో రేవంత్ రెడ్డి పాలనపై, అదేవిధంగా కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే అంశంపై చర్చిద్దాం. ముందుగా దయాకర్ గారు మీరే చెప్పాలి, నేరుగా కేటీఆర్ చేసిన సవాల్ ఇది. ఒక్క ఊరిలో, ఒక్క విలేజ్, రాష్ట్రం అంతా కాదు, ఏ ఒక్క విలేజ్లో 100% రైతు బంధు రుణమాఫీ జరిగినా కూడా అక్కడికి వెళ్దాం చర్చకు. ఏ ఒక్క విలేజ్లో అయినా ప్రూవ్ చేయండి, రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ చేస్తున్నారు. అదేవిధంగా రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అనేది ప్రధాన అలిగేషన్. రైతు బంధు సరిగ్గా ఇవ్వట్లేదు అనేది అలిగేషన్. అంటే రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్పై సమరశంఖం పూరించారు ఈ రోజు నుంచి.
అందులో ఒక సదస్సు పూర్తయింది. అందులో రకరకాల కామెంట్లు మీరు అన్ని విన్నారు. విన్నాక వెంటనే మీరు ఆయన మాట్లాడుతుంటే ఇక్కడ మీరు కూడా గాంధీ భవన్లో సేమ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. నేను చూసాను ఇంతకుముందే. ఏం చెప్తారు దీనికి? ఇవాళ వాస్తవంగా కళ్యాణ్ గారు, మీకు ఇవాళ కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడే మాటలు చూస్తే అది కొంత ప్రిస్టేషన్లో ఉన్నట్టు కనపడింది. ఎందుకంటే వరుస కుటుంబ ఆధిపత్యాలలో నేను అనేది కొంత ఆవేదనలో కనపడింది. కొంత అవాస్తవాలు, తప్పుడు సమాచారాలు, ఇవాళ తెలంగాణ రైతుల్ని మరొకసారి మభ్యపెట్టే విధంగా అతను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అతను మాట్లాడిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ రైతులు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ ఏదైతే చేస్తామన్నామో అది ప్రభుత్వం అధికారం రాగానే మొదటి పంట కాలంలోనే దాదాపు మేము 2 లక్షల రుణమాఫీ చేయగలిగినాం. దాదాపు 25,40,392 మందికి రైతులకు 20,625 మందికి 25 కోట్ల రూపాయలు జమ చేసినాం. రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ కోసం 1,00,000 రుణమాఫీ కోసమే దాదాపు 8 ఏళ్ళుగా వాళ్ళు టైం తీసుకొని ఏకకాలంలో 1,00,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. 4 విడతలుగా చేస్తేనే రైతుల మీద దాదాపు 8,515 కోట్ల రూపాయలు వడ్డీ భారం రైతుల మీద పడ్డది. రైతులకు వాళ్ళు చేయకపోగా పైగా రైతుల మీదనే వడ్డీ రుణమాఫీ పడ్డది. అంటే రైతులకు వాళ్ళు 10 ఏళ్లలో ఏ ఒక్క రోజు కూడా రైతుల రుణమాఫీ కానీ, రైతుల గిట్టుబాటు ధర కానీ, రైతుల కొనుగోలు కేంద్రాలలో కానీ ఏ అంశాలు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మేము ఈరోజు వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన అనే విధంగా రైతుల పక్షాన మేము పక్షపాతిగా ఇవాళ అత్యంత వాళ్ళకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో నెలకు రైతులకు సంక్షేమం కోసం 2,500 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5,500 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెడతా ఉంది. దాదాపు 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం, రైతుల కోసం 1,40,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల కోసం వెచ్చించడం జరిగింది. ఇందిరమ్మ భరోసా కింద, రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 పెట్టుబడి సాయం అయితే దాదాపు 20,500 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల కోసం మేము కేటాయించడం జరిగింది. ఈరోజు మాట్లాడే మాటలు, కేటీఆర్ మాట్లాడే మాటలు చాలా అర్ధరహితంగా, అర్థవంతంగా, అసలు అర్థం లేని మాటలుగా, చాలా చిల్లరగా, మేము ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక నాయకుడు, నిబద్ధత గల నాయకుడు మాట్లాడే మాటలుగా లేదు. ఒక రాహుల్ గాంధీ గారి పైన, ముఖ్యమంత్రి గారి పైన దిగజారి మాట్లాడే వాక్యాలు చాలా చిల్లరగా ఉన్నాయి. తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. మేము ఒక జవాబుదారీ పాలనగా రైతుల సంక్షేమం కోసం 10 ఏళ్లలో ఆగమైపోయిన రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. గతంలో వరేస్తే ఉరేని ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర అడిగితే రైతులకు బేడీలేసి జైళ్లలో పంపినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పాలకులది ఆనాడు. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కొనుగోలు సెంటర్ల దగ్గర కానీ, గిట్టుబాటు ధర కోసం కానీ, రైతుల అంశంలో ఏ ఒక్క రోజు కూడా రైతుల మీద కనీసం ఒక చెయ్యి కాదు, ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. గతంలో చేద్దాం. చాలా అంశాలు ఇంకున్నాయి. మీరు చెప్తున్నారు రైతులకు మేమే రైతు బంధువులం మేమని చెప్తున్నారు. చూద్దాం, మీరు ఆ బంధువులు అని బీఆర్ఎస్ అంటుంది. ఎందుకంటుంది? వాళ్ళకి కనిపించట్లేదా మీరు చేస్తున్న కార్యక్రమాలు? వాళ్ళు అసలు జనంలో లేరా, రైతుల్లో లేరా? అడుగుదాం శ్రీకాంత్ రెడ్డి గారిని. శ్రీకాంత్ గారు, ఇంత బాగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంటే, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీల అమలు దిశగా వెళ్తుంటే, రుణమాఫీ పూర్తిగా చేసేసామని ఆల్రెడీ ప్రకటించేశారు. మీరు ఎందుకు, అంటే ప్రతిపక్షంగా కేవలం సర్కార్ పనితీరును విమర్శించాలే లక్ష్యమా? అందుకే ఈ డిక్లరేషన్లకు కౌంటర్గా ఈ సభలు పెడుతున్నారా, సమరం చేస్తున్నారా? లేకుంటే నిజంగానే ప్రజల్లో, రైతుల్లో అసంతృప్తి, అసహనం ఉందా? అందరికీ నమస్కారం. ఎన్టీవీ ప్రేక్షకులకు, తర్వాత కళ్యాణ్ గారికి, దయాకర్ గారికి. ముఖ్యంగా ఈరోజు రైతు డిక్లరేషన్ పేరు మీద 4 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు వచ్చి ఇదే తెలంగాణ ప్రాంతంలో చాలా అద్భుతంగా చేస్తాం, మాకు అధికారం ఇస్తే అని చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో రైతులు అనేక రకాలైనటువంటి మంచి సౌకర్యాలు, సాగునీరే కానివ్వండి, తర్వాత పండించినటువంటి పంటకు ధరనే కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడి స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఏ గ్రామానికి ఆ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుల దగ్గర ఇంతకుముందు కిస్తీలు వసూలు చేశారు. కానీ మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం కింద ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం, ఒక స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమం కేసీఆర్ గారు ప్రారంభించారు. ఆ ప్రారంభించిన పరిస్థితుల్లో
వాటర్ ఇచ్చారు, తర్వాత ఇరిగేషన్కి సంబంధించినటువంటి అనేక రకాల ప్రాజెక్టులు, ప్రతి ఊర్లో చెరువులు, తర్వాత కుంటలు మరమ్మతు చేసి ఏవైతే పడావుగా పడ్డటువంటి ప్రతి వ్యవస్థను కూడా ఇవాళ గాడిలో పెట్టి వ్యవసాయాన్ని గొప్పగా కేసీఆర్ గారు పునర్నిర్మాణం ఈ తెలంగాణ ప్రాంతంలో చేయడంతో అసలు 2014కు ముందున్నటువంటి పంట విస్తీర్ణం ఎంత తెలంగాణ రాష్ట్రంలో, 2014 తర్వాత అసలు కోస్తా ప్రాంతాన్ని తలదన్నే విధంగా, పంజాబ్ హర్యానా రాష్ట్రాలను తలదన్నే విధంగా గొప్పగా పంట పండినటువంటి మాట వాస్తవం. అయితే అందులో 10 సంవత్సరాలుగా రాజుగా బతికినటువంటి రైతు కేసీఆర్ గారు దిగిపోయి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిండో అప్పుడే రైతులకు కష్టాలు మొదలైనవి. అంటే కనీస చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఇది. చిత్తశుద్ధి లేకపోనివ్వండి, ఉల్టా ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీములు ఏదైతే రైతు బీమా అనేది ఒక అద్భుతమైనటువంటి స్కీమ్. అది ఏదన్నా పరిస్థితులలో రైతుకి ఏమన్నా ఇబ్బంది అయితే 5 లక్షల రూపాయలు రైతుకు సాయం అందుతుండే. ఇవాళ దాన్ని కూడా బంద్ చేసినటువంటి ఘనకార్యవంతులైనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఇవాళ పంటలు ఇవాళ మే 6వ తారీఖు అండి, ఇవాళ 6-7 తారీఖులలో కూడా ఇప్పటి వరకు కూడా ఏ గ్రామంలోనైనా 25% పంట కూడా సేకరించలేకపోయింది ఈ ప్రభుత్వం నిర్లక్ష్యము. ఇంత అసమర్థమైనటువంటి అవినీతిమైనటువంటి ప్రభుత్వాన్ని బహుశా ఇక్కడ దేశంలో ఎక్కడ కూడా లేదండి. ఇవాళ అన్ని సౌకర్యాలను ఇచ్చిన రైతులకు ఇవాళ సాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేరు. మీరు పంట పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కానివ్వండి, కనీసం మీరు సేకరణ చేసేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి అధ్వానమైనటువంటి పరిస్థితి అయింది. ఇవాళ రుణమాఫీ గురించి సోదరుడు చెప్తున్నాడు ఇంతకుముందు. ఇవాళ 2014లో మొట్టమొదటిసారి ₹1,00,000 రుణమాఫీ కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. 2014 నుంచి 25,000 దశల వారీగా 4 దశలుగా ₹1,00,000 రుణమాఫీ అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళొక ₹1,00,000 రుణమాఫీ చేశారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు PCC ప్రెసిడెంట్గా ఉండి రైతులను రెచ్చగొట్టి మీరు ఇప్పుడే ఇవాళ ₹1,00,000 రుణమాఫీ చేసిండు కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు పోయి 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను 2 లక్షలు దన్నన బ్యాంకులకు పోండి అంటే పాపం అమాయకులైనటువంటి రైతులు అప్పుడు అవసరం ఉన్నా లేకున్నా బ్యాంకులలో పోయి వాళ్ళ అప్పులు తెచ్చుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మాట నమ్మి 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్నటువంటి రైతులకు ఇవాళ 50% మంది ఇవాళ ఆ విధంగానే ఉన్నారు. మీరు మాఫ్ చేసింది ఎంతనండి? 20,000 కోట్లు. 45,000 కోట్లు అవసరం ఉన్నాయండి ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తే, రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పద్ధతిలో రుణమాఫీ చేయాలంటే. ఇవాళ ఏదో కంటి తుడుపు చర్యగా 20,000 కోట్లు రుణమాఫీ చేసి ఇవాళ అబద్ధాలు ఎంత గొప్పగా ఆడతారంటే తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు, అందరు మంత్రులు మొత్తం రుణమాఫీ చేసినాం, రాష్ట్రం అంతా ఒక్క రైతుకు కూడా ఇవాళ రుణమాఫీ చేయకుండా లేరు అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారు సవాల్ ఇచ్చినారు కదండి, పోండి మన రేవంత్ రెడ్డి గారు సొంత ఊరికి పోండి, లేకపోతే వాళ్ళ అత్తగారు ఊరికి రమ్మంటున్నాడు ఆయన. ఇవాళ ఏదన్నా ఒక ఊర్లో 100% అయిందా చూపించమని చెప్తే ఈ 12,700 గ్రామ పంచాయతీలలో మీకు ఎక్కడ కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అదే కాదండి ఇక్కడ, అది కాదు పాయింట్. మీరు 8 ఏళ్లలో 27,000 కోట్లు 28,000 కోట్లు చేసి రుణమాఫీ చేసామనిపించారు 1 lakh. వీళ్ళు 2 lakhs ఎట్ ఎ టైం చేసాం, దాదాపు 30,000 కోట్లు పెట్టాము, పూర్తి అయిపోయింది అని. ఆల్రెడీ రుణమాఫీ పూర్తయిన సభ కూడా ఒకటి నిర్వహించినట్లు గుర్తు నాకు. ఏంటి ఇక్కడ కాలేదా? ఒక్క గ్రామంలో కూడా కాలేదా 100%? ఒక్క గ్రామంలో కూడా 100% కాలేదండి. వాళ్ళు ఎంత అన్యాయం అంటే 1,60,000 ఉన్నటువంటి రైతు పాపం రేవంత్ రెడ్డి గారి మాట అయిని ఆ రుణం అయిన పోయి 2,60,000 రుణం తెచ్చుకున్నాడు. ఇవాళ ఏమైందంటే 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఇవాళ రుణమాఫీ కాలే రాష్ట్రంలో. మీరు చేసిన ఎంత కూడా 20,000, 25,000, 50,000, ₹1,00,000 ఉన్నటువంటి రైతులు. నేనంటుంది అదే, 2 లక్షల పైన రుణమాఫీ కాలేదు అక్కడక్కడ అనేది వాస్తవం. అది అంటే ప్రతి విలేజ్ లో 2 లక్షల పైన ఒక్కడైనా ఉండుంటారనా మీ ఉద్దేశం? రైతు ఒక్కరికి కూడా కాలేదండి, ఒక్క రైతుకు కూడా కాలే. పాపం రైతులు అవసరం కొద్దీ ₹1,00,000 రుణం తీసుకుంటారండి మా దగ్గర. ఇప్పుడు బ్యాంకులలోకి వెళ్తారు, ₹1,00,000 రుణం తీసుకుంటారు, పంట పండినాక మళ్ళీ కడతారు. రేవంత్ రెడ్డి గారి మాట ఏమైందంటే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానేసరికి ప్రతి రైతు కూడా వెళ్ళి 2 లక్షలు, 2,50,000, 2,60,000 ఆ విధంగా రుణం తెచ్చుకుంటే ఇవాళ ఏ ఒక్కరికి కూడా 2 లక్షలు, 2 లక్షల పైన ఉన్నటువంటి ఏ ఒక్క రైతుకు కూడా ఇవాళ రుణమాఫీ కాలే. కాకపోతే ఏం చెప్పారంటే ఈ గొప్ప తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప మంత్రి, మీరు మిగతా పైన కట్టండి, మేము ఈ 2 లక్షల లోపల ఉన్నటువంటి మాఫీ చేస్తామంటే మళ్ళీ పక్కకు పోయి ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కూడా అప్పులు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు రైతులు. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు మా బాధ్యత మేము చేస్తాము, రైతులందరూ కలిసి అక్కడ వెళ్ళి మరి మాకు రుణమాఫీ కాలేదంటే మా బాధ్యత అని చెప్పి ఊరూరా తిరిగిరి. ఇవాళ ఎంత అన్యాయం అంటే కళ్యాణ్ గారు,
ఇవాళ ప్రతి దేవస్థానం ముంగట వచ్చి ఇవాళ బాండ్ పేపర్ రాసిచ్చారండి. ప్రతి ఊరికి వచ్చి బాండ్ పేపర్ రాసిచ్చారు. రైతు డిక్లరేషన్, మీరు ఏ పంటనన్నా పండియండి 500 రూపాయల బోనస్ ఇస్తాము, వరి పండియండి బోనస్ ఇస్తాం, మక్కలు పండియండి, సజ్జలు పండియండి, మీరు ఏ పంటనన్నా పండియండి మొత్తము కొంటము, తర్వాత అదనంగా మా ఎంఎస్పి ధరకు అదనంగా 500 రూపాయలు ఇస్తామంటే ఇవాళ అరగోస పడుతున్నారు రైతులు. ఇవాళ నిన్న చూసినాం అక్కడ లక్షపేట ప్రాంతంలో నిన్న గోడగూలి రాత్రి వర్షం పడితే రైతులు అక్కడ పంటను కాపాడుకుందాం అని పోతే 5 రైతులు చనిపోయారు. మొన్న వరంగల్ దగ్గర కుప్ప మీదనే రైతు కుప్పగూలిపోయిండు. ఇవాళ 42-43 డిగ్రీల ఎండ ఇవాళ బయట భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితులలో కూడా రైతులందరూ కూడా కల్లాల దగ్గర 10 రోజుల నుండి 15 రోజుల నుంచి ఇట్లా కాయలు కాసేటట్టు చూస్తున్నారు. కళ్ళ కాయలు కాసేటట్టు చాలా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు కనిపించట్లేదా దయాకర్ గారు? కొనుగోలు కేంద్రాల్లో కష్టాలు, మీ విలేజ్ లో 100% అయిందా? పోనీ వాళ్ళ సవాల్ ప్రకారం అడుగుతున్నాను. ఇవాళ నేనేమంటున్నా అంటే మీ విలేజ్ లో 100% రుణమాఫీ అయిందా? మీ విలేజ్ లో చెక్ చేద్దాం. ఎవరైతే ప్రభుత్వం ఆ రోజు ఒక కటాఫ్ మీ గ్రామంలో చెప్పండి దయాకర్ గారు, స్ట్రైట్ గా అడుగుతున్నాను. మీ గ్రామంలో 100% రుణమాఫీ అయిందా? నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, నాకు కూడా రుణమాఫీ జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలు అబద్ధాలు. మీ గ్రామంలో 100% రుణమాఫీ అయిందా? 100% అయిందండి. మా గ్రామంలో 200 మందికి ఈరోజు రుణమాఫీ జరిగింది. కావాలంటే బీఆర్ఎస్ నాయకులు రమ్మని చూద్దాము. నేను అంటా ఉన్నాను బీఆర్ఎస్ పాలనలో కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా లాఠీచార్జ్ చేసినటువంటి సందర్భం అండి. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి అండి. రైతుల మీద దాడులు చేసినటువంటి మీరు, బేడీలేసి జైళ్లకు పంపించినటువంటి చరిత్ర మీది. మీరు కూడా మాట్లాడుతుంటే ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు గణనీయంగా మీ హాయంలో మీ హాయంలో మిల్లర్లతో కుమ్మక్కై తరుగు పేరు మీద రైతుల్ని దోపిడీ చేసింది మీరు, రైతుల్ని దోపిడీ చేసింది మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ మిల్లుల అక్రమాలు జరిగితే టాస్క్ ఫోర్స్ కమిటీ చేసి మిల్లర్లను జైలు పంపించినటువంటి ఘనత మాకు దక్కింది. అందుకే కదా ఇప్పుడు ఎవరు కొంటలేరు. ఇప్పుడు అందుకే కదా కొనుగోలు 8,000 కేంద్రాలను పెట్టి, కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ రోజు మేము ధాన్యాన్ని సేకరిస్తా ఉన్నామండి. రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగట్లే. మీ హాయంలో కేంద్రాల దగ్గరికి మంత్రులు పోలే, ఎమ్మెల్యేలు పోలే. ఈ రోజు క్షేత్రస్థాయిలో మా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో రిబ్బన్లు కట్ చేసుకొని రైతుల దగ్గర భోజనాలు తిని ఈరోజు పండుగ వ్యవసాయం అంటే దండగన్న మీరు ఈరోజు మేము పండుగను నిరూపించగలిగినాం. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరేదో రైతుల మీద మొసలు కన్నీరు గారంగానే రైతులు ఏదో ఉన్నటువంటి రైతులు మీ ఏమంటారనేది కాదు. తెలంగాణ రైతులు మీ హాయంలో తెలంగాణ ప్రజలు నమ్మరు, తెలంగాణ రైతులు నమ్మరు. ఇవాళ కొనుగోలు మొక్కజొన్న అంశంలో కూడా ఇప్పటి వరకు మేము 2.48 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నని ఈరోజు మేము సేకరణ చేసినాం. నేను 8,820 కోట్ల రూపాయలు ఖరీఫ్ సీజన్లో 3.75 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణకు 900 కోట్ల రూపాయల యాసంగిలో కూడా ఇప్పటికీ 4 లక్షల మెట్రిక్ టన్నుల ఈరోజు మొక్కజొన్నను మేము కొనుగోలు చేసినాం. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, ఇవాళ తప్పుడు అబద్ధాలతోని. ఖరీఫ్ లో మీరు మొక్కజొన్నలు తీసుకున్నది కూడా ఇప్పటివరకు పేమెంట్ కాలే. ఖరీఫ్ లో సేకరించిన మొక్కజొన్నలు 900 కోట్ల రూపాయల యాసంగిలో ఇప్పటి వరకు 4,35 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణకు 1,044 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. 1,044 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయగలిగినాం. ఇవాళ మీరు పంటల కొనుగోలు కేంద్రాల కోసం రాష్ట్రం నుంచి అదనంగా సంవత్సరానికి 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది ప్రభుత్వం. యాసంగిలో కూడా అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట దృష్టిలో పెట్టుకునే సేకరణకు ప్రభుత్వం మేము ఖర్చు చేసినాము. దాదాపు 1,044 కోట్లు ఈరోజు మేము ఖర్చు చేయగలిగినాం. అబద్ధాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు బక్వాస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రైతులని ఈరోజు ముసలికాన్ని రైతులు 10 ఏళ్లలో మీరు అరిగోస పుట్టించి ఈరోజు మీకు రైతుల మీద ప్రేమ ఉందండి. రైతులు లాఠీచార్జ్ చేసి కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు చేయనటువంటి వాళ్ళు మీరు వరదలు వస్తే వర్షాలు వస్తే కనీసం పట్టించుకున్నారండి. ఈ రోజు వరదలు వస్తే వర్షాలు వస్తే నష్టపోయిన రైతులకు 10 ఎకరానికి 10,000 రూపాయలు మేము ఇచ్చినామండి. మీ ఆయంలో జరగలేదు. కేసీఆర్ గారు ఇచ్చారు, మీరు ఇవ్వలే. కేసీఆర్ గారు మేము ఇచ్చినాం 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి నష్టపోయిన రైతుకు మేము చెల్లించగలిగినాం. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడే మాటలు తన అహంకారానికి, తన యొక్క రాజకీయ విజ్ఞతకు నిదర్శనం అండి. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఎంత చిల్లర మాటలు మాట్లాడతండి. తెలంగాణ సమాజం గమనించట్లేదండి మాటలు. శ్రీకాంత్ గారు,
రాహుల్ గాంధీని పట్టుకొని రైతు బంధు వదిలేశారు, రాహుల్ బంధు స్టార్ట్ చేశారు, అక్కడికి పోయి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి అలిగేషన్లపై కొంచెం కాంగ్రెస్ నుంచి గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నానండి, 7 దఫాలుగా బీఆర్ఎస్ హయాంలో వారం రోజుల లోపల, ఈ రోజు ఆదివారం నాడు 1 ఎకరం పడితే సోమవారం నాడు 2 ఎకరాలకి, తర్వాత మంగళవారం నాడు 3 ఎకరాలకి, అలా వారం రోజులలో మొత్తము 100కు 100% ఆ రోజు రైతు బంధు మొత్తం ప్రతి రైతుకు కూడా రైతు ఖాతాలోకి డైరెక్ట్ గా జమ అయిన బాట 7 దశలుగా 70,000 కోట్లు, సుమారు 70,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అయినాయి. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఎటు పోతున్నాయి ఈ డబ్బులు, ఎటు పోయినాయి? ఈ 70,000 కోట్లు మేము గతంలో రైతులకు సీజన్ వారీగా మేము ఇస్తే మీరు ఇవాళ రాహుల్ గాంధీ ఖాతాలో వేస్తున్నారా, మరి ఎటు పోతున్నాయి అని చెప్పి అడగడంలో తప్పేముందండి అందులో? మేము ఇంకోటండి, రైతు బీమా అమలు చేస్తాం తెలంగాణ రాష్ట్రం, అట్లా కాదండి. మీరు సూటిగా చెప్పండి, ఒక సమాన ఎటు పోతున్నాయి మేము దోచిపెట్టలేదు కదండి. మరి ఎవరికి రియల్ ఎస్టేట్ డిటిసిపి మరి ఎవరికి ఇస్తున్నారండి? మీరేమన్నారండి? మేము నిజమైన రైతుకు న్యాయం చేస్తా ఉన్నాం. ఎక్కడ ఇస్తున్నారు? ఏ రైతుకి ఇస్తున్నారు? ఇప్పటి వరకు కాలేదండి. ఇప్పటి వరకు ఇప్పుడు మీకే క్లారిటీ లేదు. అసలు రైతు బంధు ఏ విధంగా పడుతున్నా అన్నటువంటి క్లారిటీ మీకు ఇప్పటి వరకు లేదు. మొన్న 2 సభలు పెట్టారు, ఒక సభ పెట్టి ఎకరంకి వేసారు, ఇంకో సభ పెట్టి మరో ఎకరంకి వేసారు. ఎటు పోతున్నాయండి డబ్బులు? రైతులకు ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొనుగోలుకి ఇబ్బంది కాలే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బీమాకి ఇబ్బంది కాలే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళకి ఇబ్బంది కాలే, ప్రాజెక్టులకు ఇబ్బంది కాలే. రైతు సంక్షేమం కోసం పాటుపడతా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. మొత్తానికి రైతు బంధువు ఎవరు, రైతు పాలిట రాబందుగా మారింది ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒకరినొకరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఆ ప్రభుత్వంలో జరిగిన మంచి ఉంది, అప్పుడు జరిగిన తప్పులున్నాయి, ఇప్పుడు జరుగుతున్న మంచి ఉంది, తప్పులున్నాయి. ఎవరిని రైతులు ఓన్ చేసుకోగలుగుతారు, రైతు ఎవరి ప్రభుత్వ హయాంలో బాగున్నాడు అని తేలబోతుంది, రైతుల మద్దతు ఎవరికి ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. అయితే రానున్న రోజుల్లో కూడా మహిళా డిక్లరేషన్ జరిగిన చోట మహిళా సంగ్రామ సదస్సులు, లేదంటే నిరుద్యోగుల డిక్లరేషన్ జరిగిన చోట నిరుద్యోగ సంగ్రామ సదస్సు, బీసీ డిక్లరేషన్ జరిగిన కామారెడ్డి లాంటి చోట బీసీ సంగ్రామ సదస్సు, ఇలా సదస్సుల పేరుతో జనంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. దీనికి ఏ రకంగా సర్కార్ కౌంటర్ ఇవ్వబోతుంది, ఏం చేయబోతుంది అనేది మనం చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.